సో ఇప్పుడు నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే స్పర్మ్ ని డొనేట్ చేస్తూ ఉంటారు కదా కొంతమందికి, సో అలానే మనం ఎగ్ ని కూడా డొనేట్ చేసుకోవచ్చా? యా డెఫినెట్లీ. ఎందుకంటే కొంతమందిలో యంగ్ ఏజ్లో యాజ్ ఐ టోల్డ్ యూ వాళ్ళ ఎగ్స్ ఏవైతే కొంతమందికి పనికిరావు అండ్ తొందరగా వెళ్ళిపోతాయి కొంతమందికి ఎగ్స్. అలానే సెకండ్ ఏంటంటే వాళ్ళ దగ్గర సంబంధం వల్ల ఎన్నిసార్లు ప్రయత్నించినా జెనెటికలీ అబ్నార్మల్ బేబీ వస్తుంటుంది. సో అలాంటి వాళ్ళలో ఎగ్స్ మార్చాల్సి వస్తుంది. లేదా జెనెటిక్ డిసార్డర్స్ అంటే ఎన్నిసార్లు వాళ్ళు ప్రయత్నించినా వాళ్ళకి జెనెటిక్గా అబ్నార్మల్ బేబీస్ పుడుతుంటారు. సో అలాంటప్పుడు జీన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళ ఖానాలు అంటే వాళ్ళ జనరేషన్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి, ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి, కొన్ని జెనెటిక్ డిజార్డర్స్. సో అది గనక ఇద్దరు కలిసిన దగ్గర జీన్స్ అయితే ఖచ్చితంగా బేబీస్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. సో అలాంటి చోట్ల జెనెటికల్గా వీ మైట్ హ్యావ్ టు చేంజ్ ద ఎగ్స్, డోనర్ ఎగ్స్ తీసుకుంటున్నప్పుడు. సో డొనేట్ చేసే వాళ్ళకి కూడా మళ్ళీ ఏమైనా చెక్ చేస్తారా? చాలా ఎవాల్యుయేషన్ అంటే అది ఒక ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ద్వారా దే హ్యావ్ టు సెంట్రలీ గెట్ రికగ్నైజ్డ్. వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ ఉంటుంది అండ్ దే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 బేబీ అండ్ దే షుడ్ బి లెస్ దాన్ 35 years. ఈ క్రైటీరియా అంతా తీసుకొని హూ ఎవర్ ఇస్ బెస్ట్ సూటబుల్ వాళ్ళకి చూపించము. వీ డోంట్ టెల్ దేర్ వేర్ అబౌట్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ వీ కెన్ గివ్. బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు ఫర్దర్ గో ఫర్ దిస్ oocyte donor. సో సరోగసి కన్నా ఇది బాగుందంట. సరోగసి అంటే ఇంకా యుట్రస్ లేని బోత్ ఆర్ 2 different things. కొంతమందికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎగ్స్ బాగాలేకపోయినా యూట్రస్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి 70% ఆఫ్ ద లేడీస్కి బాగుంటుంది. కొన్ని కండిషన్స్ సే సపోజ్ కొన్ని హార్ట్ కండిషన్స్, కొన్ని కీమోథెరపీ కండిషన్స్, కొన్ని ఇంకా ఎండ్ ఆర్గన్ ఫెయిల్యూర్ లాంటి వాళ్ళకి దే కాంట్ గో ఫర్ దేర్ ఓన్ బేబీ. యూట్రస్ మోచినా దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్ అనమాట. అంటే వాళ్ళకి ప్రాణానికి ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో వీ విల్ అడ్వైస్ సరోగసీ. అట్లాంటి పీపుల్లో వీ కెన్ అడ్వైస్ సరోగసీ. సో మన బాడీలో అన్ని ఆర్గాన్స్ ని మనం డొనేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు తల్లి గర్భాన్ని కూతురికి డొనేట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? యా, సో ఏంటంటే అది ఉంది సమ్ గైడ్ లైన్స్ ప్రకారం దట్ తల్లి ఇవ్వలేదు బట్ అక్క కెన్ గివ్, సేమ్ జనరేషన్ వాళ్ళు ఇవ్వాలి. అట్లా ఏవో గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ దేర్ హ్యావ్ బీన్ వెరీ ఫ్యూ సక్సెస్ఫుల్ యూట్రస్ డొనేషన్. ఓకే. సో అది ఇట్స్ స్టిల్ రీసెర్చ్ గోయింగ్, ఇంకా అవుతుంది దాని మీద రీసెర్చ్. సో యూట్రస్ డొనేషన్ అనేది జరిగింది, ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ బట్ ఇన్ వెరీ ఫ్యూ కేసెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది రిజెక్షన్, బికాస్ అది కలవాలి, జీన్ కలవాలి, హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉంటుంది, అదంతా కలవాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ గెట్స్ రిజెక్టెడ్ అనమాట. సో దానికంటే సేఫ్గా మనకి యూట్రస్ అనేది దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ కదా. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే బేబీని మోసే ఆర్గన్ అది. సో దాన్ని సేఫ్గా ఉంచుకుంటే కనీసం, బికాస్ ఆల్ దీస్ అదర్ ఆర్గాన్స్ ఆర్ అట్లీస్ట్ లైక్ ఇన్ఫెక్షన్ ప్రోన్ అని, గుడ్లు ఎందుకు తగ్గుతున్నాయో తెలియదు, పిసిఓడి. సో అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ ఎట్లా సేవ్ యువర్ అడ్రస్ వీ కెన్ డూ సంథింగ్ అనమాట. సో దట్ ఈస్ లైక్ ద ఫైనల్ అండ్ అల్టిమేట్ ఆర్గన్, ఎండ్ ఆర్గన్ మనకి అది. సో మరి ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ వస్తుందా? సో ఫైబ్రాయిడ్ అనేది నార్మల్గా ఎట్లా అంటే ఇట్ ఈస్ లైక్ మస్క్యులర్ గ్రోత్ ఓన్లీ. బట్ గర్భసంచిలో ఎక్కడ గ్రో అవుతుంది అంటే గర్భసంచి పొరకి దగ్గరగా గ్రో అవుతుందా, దూరంగా ఉందా, అసలు దానికి సంబంధం లేదా, అండ్ దాని సైజ్ ఎక్కడ మోర్ దాన్ 5 centimeters అంటే యూ హ్యావ్ టు ఆపరేట్ అండ్ టేక్ ఇట్ ఆఫ్. లెస్ దాన్ 5 to 4 centimeters ఉందంటే దాన్ని టచ్ కూడా చేయక్కర్లేదు. వెన్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ ద మిడిల్ అంటే బేబీ అతుక్కునే ప్లేస్లో అది రావట్లేదు అంటే దెన్ యూ కెన్ హ్యాపీలీ ఇగ్నోర్ ద ఫైబ్రాయిడ్ అండ్ గో ఫర్ ద ట్రీట్మెంట్. లేదు బేబీ అతుక్కునే చోటనే వస్తుంది, బేబీతో పాటు అది కూడా కాంపిటీషన్లా వస్తుంది అంటే యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. సో దాని ప్లేస్ అండ్ సైజ్ వెరీ ఇంపార్టెంట్, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్. ఓకే.
సో ఇప్పుడు ఎండోమెట్రియం రోల్ ఏంటి, అది దాన్ని ఎంత థిక్నెస్ లో ఉండాలి? యా, సో ఎండోమెట్రియం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అది ఫంక్షనల్ అన్నమాట. అంటే హార్మోన్స్ని బట్టి చేంజ్ అయ్యే ఇది గుణం దానికి ఉంటుంది. ఓకే, సో అది ఎట్లా అంటే, సో ఎండోమెట్రియం లోపల లైన్ 3 లేయర్స్ లాగా ఉంటుంది. లోపల ఫంక్షనల్ లేయర్ని ఎండోమెట్రియం అంటాం. అంటే ఎవ్రీ నెల ఏదైతే షెడ్డింగ్ అవుతుందో, ఏదైతే బ్లీడింగ్ అవుతుందో, దట్ ఈస్ నథింగ్ బట్ ఎండోమెట్రియల్ లేయర్. హార్మోన్కి రెస్పాండ్ అయ్యే లేయర్ అది. ఓకే, సో ఆ ఎండోమెట్రియల్ లేయర్ ఇస్ ద లాస్ట్ లేయర్, ఫైనల్ లేయర్, ఎక్కడైతే బేబీ అతుక్కోవాలో అది. సో బేసిక్గా ఎట్లా అంటే మనం చూసుకుంటాం స్కాన్లో చూసుకొని ట్రిపుల్ లైన్ అని రావాలి. అంటే ఒక 3 లైన్స్ లాగా కనిపించాలన్నమాట యూట్రస్ మనకి. ఓకే, దెన్ దట్ మీన్స్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద ఎంబ్రియో. ఎంబ్రియోని తీసుకోవడానికి అది రెడీగా ఉన్నట్టు. అక్కడ అతుక్కొని అక్కడ డెవలప్ అవుతుంది బేబీ. సో దెన్ ఒక ట్రిపుల్ లైన్ అనేది మినిమం ఒక 8 mm వస్తుంది. అంటే దెన్ గర్భసంచి పొర కరెక్ట్గా పెరుగుతున్నట్టు, ఆ ఎండోమెట్రియల్ ఫంక్షన్ కరెక్ట్గా ఉన్నట్టు. సో యా, ఎండోమెట్రియం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. మరి యుట్రస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఈ సంతానం లేని సమస్యకి? యుట్రస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ యూట్రస్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ బర్త్ డిఫెక్ట్స్ లాగా, అంటే కొంతమందికి టూ యూట్రసెస్ ఉంటాయి, కొంతమందికి ఏమో గర్భసంచిలో మధ్యలో గోడ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ బర్త్ డిఫెక్ట్స్ అనమాట, బర్త్తో వచ్చిన యూట్రైన్ డిఫెక్ట్స్. అలా కాకుండా తర్వాత లేటర్ ఆన్ స్టేజ్లో వచ్చే డిఫెక్ట్స్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్. అంటే ఎడినోమయోసిస్ అంటే ఈ ఎండోమెట్రియల్ లేయర్ ఏదైతే ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ వేరే చోట్ల స్ప్రెడ్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అక్కడ కూడా బ్లీడింగ్ అయ్యి అతుకులు ఫామ్ అయిపోతుంది. ఓకే, సో అతుకులు ఫామ్ అవ్వడం వల్ల గర్భసంచి అనేది ఎక్స్పాండ్ అవ్వలేదు, 9 months వరకు మోయలేదు. అండ్ ఎట్లా అంటే బ్యాడ్ ఎన్వైరన్మెంట్ వల్ల, అంటే పక్కన అతుకులు అవి ఉండడం వల్ల బేబీ అక్కడ స్టక్ అవ్వదు. ఎడినోమయోసిస్ అంటారు దాన్ని. సో చాలా మందిలో ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు చాలా మందిలో చూస్తాం మనం ఎడినోమయోసిస్. ఓకే, సో ఎడినోమయోసిస్ అవ్వచ్చు, ఫైబ్రాయిడ్ అవ్వచ్చు, యూట్రైన్ డిఫెక్ట్స్ అంటే సెప్టల్ డిఫెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే 2 యూట్రసెస్ అంటే బైకార్నియోయిడ్ యూట్రస్. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట యూట్రస్లోనే ప్రత్యేకంగా. 2 యూట్రస్ ఉండేటప్పుడు ఏం చేస్తారు? సో 2 యూట్రస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏదైతే స్ట్రాంగ్గా ఉందో చూసుకొని దాంట్లో ఎంబ్రియోస్ పెట్టుకోవాలి. అంటే వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు కన్సీవ్ అవ్వరంట? అవ్వచ్చు, బట్ రేర్. బికాస్ ఎందుకంటే పొజిషన్, ఎనాటమికల్ పొజిషన్ కూడా మారిపోతుంది. ఒక సైడే ట్యూబ్ ఉంటుంది, ఒక సైడ్ యూట్రస్కి ట్యూబ్ ఉండకపోవచ్చు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ ఇన్ దట్. ఓకే, సో యూట్రస్ చిన్నదిగా ఉంటే దాని సైజ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందా? యా, సో దేర్ వాజ్ అ కేస్ నా దగ్గరకు వచ్చిన. ఇట్స్ అ వెరీ టిపికల్ కేస్. ఇన్ఫాంటైల్ యూట్రస్ అంటే నార్మల్గా మనకి లేడీస్లో 3 నుంచి 3.8 వరకు ఉండొచ్చు, అరౌండ్ 4 వరకు కూడా ఉండొచ్చు యూట్రస్ సైజ్, 3 to 4 centimeters. When that girl came to me, she had infantile uterus అంటే 1.7 centimeters. 1.7 అంటే అది బేబీస్కి ఉండే యూట్రస్ అది. సో అంత చిన్నగా ఉన్న యూట్రస్ని మనం హెచ్ఆర్టీ పెట్టి, నేను గ్రోత్ హార్మోన్ పెట్టి వాటిని పెంచుకొని వేరే ఎగ్స్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ చేసి ఆ ఎంబ్రియోని ఆ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఆల్మోస్ట్ అది ఒక 1.7 నుంచి మేము 2.7 వరకు పెంచుకున్నాం దాన్ని. పెంచుకొని నౌ వెన్ వీ హ్యావ్ డన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, నౌ షీ ఈస్ ప్రెగ్నెంట్ ఆల్సో. నౌ షీ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 4 months. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో సంతానలేని సమస్యలకు ఎలాంటి కారణాలు ఉన్నాయి, అసలు మోస్ట్లీ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్.